బుర్రవాడండ్రా లేదంటే బూజట్టిపోద్ది అని మనం చదువుకునే రోజుల్లో టీచర్లు లెక్చరర్లు మనల్ని వార్న్ చేయడం చాలా మంది గుర్తుంటుంది కదా. అకౌంటెన్సీ అయినా కెమిస్ట్రీ క్లాసులైనా ఇలాంటి మాటలు తరచుగా వినిపించేవి కదా అప్పట్లో. ఎందుకు అంటే నువ్వు పూర్తిగా టెక్నాలజీ మీద ఒక మెషిన్ మీద ఆధారపడితే కనుక బుర్ర ఆ ఏరియాలో పనిచేయదు అనే మెసేజ్ అందులో ఉంటుంది. ఇప్పుడు ఈ మాట చెప్పడం ఎందుకో తెలుసా, ఏఐ వచ్చేసింది, చాట్ జీపీటీ వచ్చేసింది అని సంబరపడి సంకలగుద్దుకునే లోపే మన బతుకుల మీద, ఆలోచన మీద, అన్నిటికీ మించి మన ఫ్యూచర్ మీద దెబ్బ ఎలా పడుతుందో తెలుసుకుంటే గనక మనకి కళ్ళు బైర్లు కమ్ముతాయి. దిమ్మ తిరిగి బొమ్మ కనబడడం అంటారే అట్లా అవుతుంది. అందుకోసమే మలేషియా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు చాలా విభిన్నమైన నిర్ణయాలు ప్రాక్టికల్గా తీసుకుంటున్నాయి. మనం మాత్రం ఏఐని వాడి బూతు బొమ్మలు క్రియేట్ చేసి సెలబ్రిటీలను మనకి నచ్చని వాళ్ళను టాంట్ చేసే పనిలో బిజీగా ఉన్నాం. ఇంతకీ ఏఐతో అసలు వచ్చే డేంజర్ ఏంటి? సగటు మనిషి కూడా ఎలా దెబ్బతినబోతున్నాడు? ఎప్పుడో కాదు, రేపో ఎల్లుండే, నియర్ ఫ్యూచర్లోనే. ఎలాగో డీటెయిల్గా చూద్దామా? మొబైల్ వాడుతున్న వాళ్ళందరికీ, మెసేజింగ్ చేసే వాళ్ళందరికీ అనుభవమే. చాలా మాటలకి మనం స్పెల్లింగ్లు మర్చిపోయాం. ఎందుకంటే ఆటో టెక్స్ట్ ఉంటుంది, అది సజెస్ట్ చేస్తే తప్ప మనం పిక్ చేయలేం. కొన్ని అయితే జీతో స్టార్ట్ అవుతాయి, జేతో స్టార్ట్ అవుతాయి అనే కన్ఫ్యూజన్ మనకు లోపల ఉంటుంది, పైకి చెప్పం సిగ్గుపడి. నిజమా కాదా? ఎందుకు అంటే టెక్నాలజీ నీ మైండ్ని మ్యానిపులేట్ చేసింది, నీకు రాక కాదు. అలాగే మనం ఇదివరకు వీధి చివరున్న షాప్కి వెళ్ళి ఏమైనా తెచ్చుకునేవాళ్ళం, కొనుక్కునేవాళ్ళం, ఆ షాప్ వాడితో మాట్లాడుతుండేవాళ్ళం, దారిలో ఉన్నవాళ్ళం పలకరించేవాళ్ళం. ఈ మధ్యన ఇన్స్టామార్ట్ అని ఒకటి తగలడింది. వాడికి ఆర్డర్ పెడితే వాడు 10 నిమిషాల్లో తీసుకొచ్చి ఇచ్చేస్తాడు, మన కాలు బయట పెట్టినేవాడు. దీనివల్ల మనం బయటికి వెళ్ళడం అనే ఫిజికల్ యాక్టివిటీనే వదిలేసాం. అంతెందుకు, ఫోన్లో సిరి ఉంటుంది. ఆ సిరి కనీసం మనకు ఫోన్ని టచ్ చేయాల్సిన అవసరం కూడా లేకుండానే కాల్ చేయాలంటే చేస్తుంది, ఇంకేమైనా చేస్తుంది. అంటే నీకు ఆ ఫోన్తో ఇంటర్ఫేస్ కూడా పోతా ఉంది. అమెజాన్ స్టిక్ లాంటివి వచ్చిన తర్వాత పాట ప్లే చేయాలన్నా, ఛానల్ మార్చాలన్నా కానీ అదే మారుస్తుందట. ఇది మనం సౌకర్యం అనుకుంటున్నాం, కానీ మనం ఎంత సోమరపోతులుగా తయారవుతున్నాం అనేది మనం గ్రహించలేకపోతున్నాం. ఇప్పుడు కొత్తగా గూగుల్ వాడు ఇంకొక యాడ్ మొదలు పెట్టాడు టీవీలో, ఎక్కడ పడితే అక్కడ గూగుల్ జెమినాయ్ అని. వాడు ప్రొనౌన్సియేషన్ అట్లా ఉంది, కానీ దాని పేరు జెమిని మన భాషలో చెప్పాలంటే. ఎందుకంటే మనకు ఒక ఛానల్ ఉంది, ఆ పేరుతో మనకి సినిమాలు వచ్చుంటాయి గతంలో. పైగా మనకి చిన్నప్పుడు పళ్ళపడి ఉండేది జెమిని, అందుకని మనం జెమిని జెమిని అంటుంటాం దాన్ని. గూగుల్ వాడు మాత్రం వాడి స్లాంగ్లో స్టైల్గా జెమినాయ్ అంటూ ఉంటాడు. ఆ జెమినాయ్ ఏం చేస్తుందో తెలుసా? గూగుల్ సెర్చ్ ఇంజిన్ మనకి ఆన్లైన్లో ఏదైతే చేస్తుందో ఇది మనకి రియల్ లైఫ్లో అన్నీ చేస్తుందిట. కర్మ అంటే పలానా పోగొట్టుకున్న ఇక్కడ పిన్ ఎక్కడుందో వెతుకు అని లెన్స్ ఆన్ చేస్తే అది వెతికేస్తుందిట. లేకపోతే ఈ పోర్ట్కి ఇది ఎలా కనెక్ట్ చేయాలి అని అడిగితే అదే కనెక్ట్ చేయడం ఎట్లాగో ప్రాసెస్ అదే చెప్తుందిట. అంటే నువ్వు ఇన్స్ట్రక్షన్స్ చదవవు, ఎక్కడుందో వెతుక్కోవడానికి మైండ్ అప్లై చేయవు, కుర్చీలోంచి కదలవు. ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా అది చేసి నీకు అది సౌకర్యాన్ని ఇస్తున్నాము అని చెప్పి నిన్ను స్లేవ్గా మార్చుకుంటోంది, బానిసగా చేసుకుంటోంది. నీ బ్రెయిన్కి, బాడీకి పని లేకుండా చేస్తోంది. వాడకపోతే ఏదైనా శిథిలం అయిపోతుంది అంటారు కదా. నేను మొదట్లో చెప్పా కదా మాస్టర్ మాట, బుర్ర బూజట్టిపోద్ది క్యాలిక్యులేటర్ వాడితే అని. నిజమే కదా. ఇప్పుడు అలా అయిపోయే పరిస్థితి అన్ని వైపుల నుంచి వచ్చింది. పైగా టెక్నాలజీతో పాటు కొంత మూఢనమ్మకాలు, పిచ్చి ఆలోచనలు కూడా వచ్చినాయి. అవి మూఢనమ్మకం అని ఎందుకంటున్నారో తెలుసా? ఈ మధ్యన చాట్ జీపీటీ గురించి, ఏఐ సెర్చ్ ఇంజిన్స్ గురించి మన వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అది చెప్పేదంతా నిజం అనుకుంటున్నారు. అది నిజం ఎలా అవుతుంది బాస్? నువ్వు ఏమి సెర్చ్ ఇంజిన్లోకి ఫీడ్ చేసావో నీకు దోలాడి వెతికి అదే ఇస్తుంది అది. ఇప్పుడు సపోజ్ ఫలానా వాడు సూపర్ గుడ్, ఫలానా వాడు సూపర్ గుడ్, ఫలానా వాడు సూపర్ గుడ్ అని 10 వైపుల నుంచి 10 ఆర్టికల్స్, వీడియోస్ డంప్ చేసామనుకో సెర్చ్ ఇంజిన్లో, నువ్వు ఫలానా వాడు ఎలాంటి వాడు అని కొడితే సూపర్ గుడ్ అని చెప్తుంది అది. ఎందుకంటే సెర్చ్ చేస్తుంది అది, దానికి సొంత బ్రెయిన్ లేదు. ఇది ద మోస్ట్ డేంజరస్ ఫ్యాక్ట్ అబౌట్ దిస్ టెక్నాలజీ. దానికి సొంత బుర్ర ఉండదు. అది మొత్తం ఈ 10 ఐటమ్స్ని రీడ్ చేసి దానికి ఒక ప్రాపర్ ఆల్గారిథం ఉంటుంది, అది మొత్తం వీడు సూపర్ గుడ్ అని చెప్తుంది. కానీ ఆ సూపర్ గుడ్ అని వేయించిన వాడు ఉన్నాడు చూసా, వాడు నీ మైండ్ని మ్యానిపులేట్ చేశాడని తెలుసుకునే విచక్షణ నీకు ఉండాలి. మన రాజకీయం, మన వ్యవస్థ, మన వ్యవహారాలన్నీ పబ్లిసిటీ మీద, మీడియా మేనేజ్మెంట్ మీద నడుస్తున్నప్పుడు ఏఐ ఎంత డేంజర్ గా మ్యానిపులేట్ చేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అవునా కదా? నువ్వు సెర్చ్ ఇంజిన్ నమ్ముకుని ఏఐ చెప్పింది, చాట్ జీపీటీలో వచ్చింది అని ఆర్గ్యూ చేయడం మొదలు పెట్టామనుకో, నీకంటే ఫుల్ ఎవడు ఉండడు. అది నేనైనా కావచ్చు, నువ్వైనా కావచ్చు, ఎవరైనా సరే దాని మీద అంతగా డిపెండ్ అయితే కదా. మరి అలాగని దాన్ని రూల్డ్ అవుట్ చేయాలి? రూల్డ్ అవుట్ చేయక్కర్లా. ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవచ్చు. డేటా మైనింగ్ అంటారే, క్రానికల్ ఈవెంట్స్ అంటారే, అలాంటి వాటిలో దాన్ని కన్సిడర్ చేయొచ్చు. అలా కాకుండా నీ తెలివికి, నీ బుర్రకి, అన్నిటికీ మించి నీ లాజికల్ థింకింగ్కి ఆల్టర్నేటివ్ అదని నమ్మేవనుకో, గోతిలో పడ్డట్టే. అందుకోసమే ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు, సత్య నాదెళ్ల లాంటి వాళ్ళు వార్న్ చేస్తూ ఉన్నారు.
అరే ఏఐ అనేది నీ థాట్కి ఆల్టర్నేటివ్ కాదురా అని చెప్తూ ఉన్నారు పుట్టించిన వాళ్ళే. కానీ మనం మాత్రం రాజకీయ పబ్బం గడుపుకోవడానికో ప్రచారం కోసమో మోజులో పడో దెబ్బతినే స్థితిలో ఉన్నాము. రియలైజ్ కాకపోతే ఎమోషనల్గా, మెంటల్గా, ఫిజికల్గా మనకే నష్టం. ఎందుకంటే చెప్పా కదా, కూర్చున్న చోట నుంచి కదలకుండా ఫోన్ కూడా పట్టుకోకుండా సౌకర్యం అని అనుకుంటే కనుక నువ్వు దానికి స్లేవ్ అవుతావు. ఉల్టా నీకే ఫిజికల్గాను అన్ని రకాలుగాను నష్టము. ఆ తర్వాత అది చెప్పేవన్నీ నిజాలు అనుకుంటే కనుక ఎవడో నీ మైండ్ని మ్యానిపులేట్ చేస్తాడు. ఆ విషయాన్ని ఎంత తొందరగా తెలుసుకోగలిగితే అంత మంచిది. ఇలాంటి డేంజర్ వచ్చి పడుతోంది టెక్నాలజీతో అని తెలుసు కాబట్టే ఆస్ట్రేలియా, మలేషియా లాంటి దేశాలు బ్యూటిఫుల్ లాస్ తీసుకొస్తున్నాయి. అవేంటో తెలుసా? పిల్లలకి టెక్నాలజీని దూరంగా ఉంచాలి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని దూరంగా ఉంచాలి, ఏఐ టూల్స్ని దూరంగా ఉంచాలి, ఇలాంటి చట్టాలు తీసుకొస్తున్నాయి. ఇది కేవలం వాళ్ళ వెల్బీయింగ్కి సంబంధించిన విషయమే కాదు, టెక్నాలజీలో ఉన్న సైడ్ ఎఫెక్ట్ని కంటైన్ చేసే ప్రయత్నం కూడా. మలేషియాలో అయితే 16 ఏళ్ళ లోపు వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ టెక్నాలజీని కానీ వాడకూడదు, వాడితే కనుక వాళ్ళ పెద్దోళ్ళదే బాధ్యత అనే చట్టం నెక్స్ట్ ఇయర్ రాబోతోంది. అంటే పిల్లలు వాడితే తల్లిదండ్రులు తాడతీస్తారు. తెలుసు కదా మలేషియా అంటే స్ట్రిక్ట్ లాస్ ఉంటాయని. అలాగే ఆస్ట్రేలియా అయితే 18 ఏళ్ళు పెట్టింది టైం లిమిట్. 18 ఏళ్ళ లోపు వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అకౌంట్స్ క్రియేట్ చేసిన టెక్నాలజీని పర్సనల్గా యూజ్ చేయాలనుకున్నా కానీ గార్డియన్తో, పేరెంట్తో బాధ్యత. వాడు అకౌంట్ క్రియేట్ చేశాడంటే వీడికి సిరిగిపోతుంది. ఇలాంటివి ఎందుకు అంటే వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్ అనే విచక్షణ వాళ్ళకి వస్తుంది కొద్దో గొప్ప 18 ఏళ్ళు దాటితే. ఆ తర్వాత టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ టెక్నాలజీ పేరుతో లేకుండా ఫిజికల్ యాక్టివిటీ మీద, వాడు గ్రోయింగ్ మీద అంటే స్వాభావికంగా ఎదగటం మీద దృష్టి పెట్టేందుకు అవకాశం వస్తుంది. అలాంటి లాస్ అక్కడ చేస్తూ ఉన్నారు. మన దగ్గర మాత్రం సోషల్ మీడియాని కంటైన్ చేసి ఎదుటోళ్ళ మీద చర్యలు ఎలా తీసుకోవచ్చు, కొరడా దెబ్బలు ఎలా కొట్టచ్చు రాజకీయంగా అనేది ప్లాన్ చేసుకుంటున్నాం మనం. నిజానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రభుత్వాల స్థాయి నుంచి జనం వరకు అన్ని స్థాయిల్లోనూ ఏఐ మీద చర్చ జరగాలి. దేనికి వాడొచ్చు, దేనికి వాడకూడదు, ఏది కన్సిడర్ చేయాలి, ఏది కన్సిడర్ చేయకూడదు అనేదానికి స్ట్రిక్ట్ గైడ్లైన్స్, ఎక్స్పర్టీస్ ఉన్న పీపుల్తో కొన్ని సూచనలన్నా కనీసం చేయాలి. సో దట్ విచక్షణని టిక్కింగ్గా ఉంచుకోవాలి అనే ఆలోచన తెలివి ఉన్న వాళ్ళకన్నా వస్తుంది. అది ఒక పాయింట్ అయితే, రెండోది టూ మచ్ టెక్నాలజీ పూర్తిగా స్క్రీన్స్కి అతుక్కుపోతున్న జనరేషన్స్ని కొంచెం డీట్రాక్ చేసి ప్రపంచంలో బతికేలాగా చేయడానికి ఏం చేయాలో కూడా ఇప్పుడు ఆలోచించాలి. తెల్లారు లేస్తే మనది వసుదైక కుటుంబం అని చెప్తాం, కుటుంబ వ్యవస్థ మీద ఆధారపడ్డాం మనము, అసలు మన స్పెషాలిటీ, పెక్యులారిటీ అని స్పీచ్లు దంచి కొడతా ఉంటాం. తీరా చూస్తే ఈ టెక్నాలజీ వల్ల, ఈ ఏఐ ఇంటర్ఫేస్ వల్ల మానవ సంబంధాలు దెబ్బతిని సైకలాజికల్గా మనిషి చితికిపోతున్న పరిస్థితి ఈ ప్రపంచంలోనే కాదు మన దేశంలో ఎక్కువ వస్తూ ఉంది, ఎక్కువ మంది జనాభా కాబట్టి. ఇలాంటి డేంజర్ని ఆలోచించకుండా ఆ మహానుభావుడు ఎవరో ఈ మధ్యన చెప్తున్నాడు, తండ్రి కొడుకు, మొగుడు పెళ్ళాం కూడా ఈ మధ్యన ఫోన్లు చేసే మాట్లాడుకుంటున్నారు, అది నా ఘనత అంటున్నాడు ఆయన. ఇదొక రకం అమాయకత్వం. టెక్నాలజీని వాడేసుకోవాలి అనే తాపత్రయం పాపం. ఇలాంటి పరిణామాలన్నీ చూస్తుంటే మిగతా దేశాలు కళ్ళు తెరుస్తున్నాయి, మనం మాత్రం ఒళ్ళు మర్చిపోయి ఏఐ పేరుతో, టెక్నాలజీ పేరుతో ఇంకో రకంగా స్లేవరీకి అలవాటు పడుతున్నాం. అయ్యా, ఇప్పటికైనా డెసిసివ్గా నిర్ణయాలు తీసుకోగలిగిన పొలిటీషియన్స్ వ్యవస్థలో దీని మీద దృష్టి పెట్టకపోతే కనుక ఈ జమనాయ్ లాంటివన్నీ వచ్చి మన జీవితాన్ని గుల్లజేసి పారేస్తాయి. అవునా కదా? టెక్నాలజీ ఇంటర్ఫేస్తో మీరు ఫిజికల్ స్కిల్స్కి దూరం అయ్యారు అనేది కామెంట్ చేయండి. సో దట్ జనానికి కొద్దో గొప్ప అవగాహన రావడానికి అవకాశం ఉంది. దిస్ ఈజ్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ అవర్ లైవ్స్ అండ్ పీపుల్.